హలో హాయ్ నమస్తే, నా పేరు భారతి. వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు మనం రైస్తో వెరైటీలు నేర్చుకుందాం. ఎందుకంటే ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే, ఏదైనా పండగలంటే మనం స్పెషల్గా దానికోసం ఎంతో కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక రకమైన రైస్నో ఒక వెరైటీ వంటకాన్నో రైస్ ద్వారానో మనం వండుతూ ఉంటాం. అదే రోజు పిల్లలకి లంచ్ బాక్స్లో ఏదైనా పెడుతున్నాం అంటే అది మనకి ఒక చిక్కు ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎందుకంటే అందరం చాలా బిజీగా ఉంటాం కదా, పొద్దున్నే లంచ్ బాక్స్లో ఏం పెట్టాలి అనేది మనకి ఒక టాస్క్గా మిగిలిపోతుంది. కాకపోతే ఆ వంటలు చాలా ఈజీగా, చాలా తొందరగా, న్యూట్రిటివ్గా, పిల్లలకి సీజనల్గా వాళ్ళకి సరైన పోషణ అందించాలి అంటే ప్రతి తల్లికి అదొక ప్రశ్న. సో మనం ఈరోజు సింపుల్గా, క్విక్గా, పిల్లలకి నచ్చేలాగా ఒక లంచ్ బాక్స్ ఐటెం నేర్చుకుందాం. ఓకేనా? రండి మరి. ముందు స్టవ్ వెలిగించుకున్నాం, బాణలు పెట్టాను. కొద్దిగా బాణల్లో నూనె వేసి ముందుగా జీలకర్ర వేద్దాం. ఈరోజు నేను చూపించేది కార్న్స్తో రైస్, కార్న్ ఇప్పుడు సీజన్ కాబట్టి మంచి చిన్న చిన్న కార్న్ కర్నల్స్ మనకి బజార్లో దొరుకుతున్నాయి. కార్న్ కర్నల్స్తో స్పెషల్ చేద్దాం లంచ్ బాక్స్ కోసం. ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లి ముక్కలు వేస్తున్నాను. లంచ్ బాక్స్ అన్నాం కాబట్టి కొంచెం కలర్ఫుల్గా, వాళ్ళకి న్యూట్రిటివ్గా ఉంటే తినడానికి బాగుంటుంది, మనకు కూడా పొద్దున్నే ఈజీగా కూడా అయిపోతుంది. ఉల్లి ముక్కలు వేగుతుండగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. సో కలర్ఫుల్గా ఉండడానికి కొద్దిగా క్యారెట్, మరి కొద్దిగా బీన్స్, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం కారం. అయితే మనం ఇందులో పచ్చిమిరపకాయ, కరివేపాకు యాడ్ చేయట్లేదు. ఎందుకంటే మనం లంచ్ బాక్స్ అనుకున్నాం. పిల్లలకైతే మరీ ఇబ్బందిగా ఉంటుంది లంచ్ బాక్స్లో వాళ్ళు కరివేపాకు, మిరపకాయ ఏరుకోవడం. అందుకని ఎండుమిరప కారం వేసాము. కరివేపాకుకి సబ్స్టిట్యూట్గా ధనియాల పొడి కానీ కరివేపాకు పొడి కానీ జోడిస్తే కూడా కమ్మగా, రుచిగా పిల్లలు తినగలుగుతారు. ఇందులో నేను కార్న్స్ యాడ్ చేస్తున్నాను. ఈ కార్న్స్ ఒక 5 నిమిషాల్లో మగ్గిపోతాయి. చాలా ఈజీగా, తొందరగా అయిపోతుంది. మనకి రైస్ కుక్ అయి ఉంటే కనుక ఈ రెసిపీ చాలా ఈజీగా, చాలా తొందరగా, టేస్టీగా కూడా ఉంటుంది. సో 5 నిమిషాలు మనం దీన్ని మూత పెట్టి మగ్గిస్తే ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇంకా ఎవరైనా అంటే పిల్లలకి మీరు ఇదే రెసిపీని బటర్తో కానీ నెయ్యితో కానీ యాడ్ చేసి పెట్టచ్చు. మీరు హెల్త్ కాన్షియస్ అయితే దీనిలో ఆలివ్ ఆయిల్తో కూడా మీరు ఆయిల్ని సబ్స్టిట్యూట్ చేస్తూ వండుకోవచ్చు. సో చూద్దామా, మన కార్న్ కుక్ అయిపోయిందండి. చాలా తొందరగా కుక్ అయిపోతుంది. పైగా మరో విషయం ఏంటంటే, ఏదైనా న్యూట్రిటివ్ వాల్యూస్ పోకుండా మనం కుక్ చేసుకోవాలంటే మూత పెట్టి చేస్తే న్యూట్రిటివ్ వాల్యూస్ పోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ కార్న్స్లో మనం కుక్ చేసుకుని ఉన్న రైస్ యాడ్ చేస్తాను. మెయిన్ మనం పిల్లల లంచ్ బాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి లంచ్ బాక్స్ తీయగానే చాలా కలర్ఫుల్గా ఉండాలి. అదే కాక దాంతోపాటు మనం లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫైబరు, నెక్స్ట్ క్యాలరీస్, న్యూట్రిషన్స్ అన్నీ కలిపి ఉంటే వాళ్ళకది చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ఇలా మనం రైసు, కార్న్స్, క్యారెట్, చూడండి బీన్స్ అన్నీ కలర్ఫుల్గా ఉంటే వాళ్ళకు కూడా లంచ్ బాక్స్ అనగానే సగం డబ్బా వెనక్కి తెచ్చే కంప్లైంటే మనకు ఉండదు. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన విషయం ఏంటంటే సాల్ట్ కూడా మనం లాస్ట్లో యాడ్ చేసుకుందాం. నేను ఇందాక మసాలాలో యాడ్ చేయలేదు. సో కొద్దిగా సాల్ట్,
చూసారా 10 నిమిషాల్లో ఎంత న్యూట్రిటివ్గా అందంగా కనిపించే పిల్లల లంచ్ బాక్స్ రెడీ అయిపోయిందో. సో మన పిల్లలు ఇప్పుడు లంచ్ బాక్స్ పట్టుకెళ్ళడం కోసమైనా స్కూల్కి వెళ్తారేమో చూద్దాం. చూసారు కదండి ఎంత క్విక్గా, ఎంత కలర్ఫుల్గా, ఎంత మంచి లంచ్ బాక్స్ రెడీ అయిపోయిందో. ఇలాగే మనం బఠానీతోటి, ఎందుకంటే ఇప్పుడు సీజన్లో ఫ్రెష్ బఠానీ వస్తుంది మార్కెట్లో, సో బఠానీని కూడా మనం సేమ్ ఇలాగే ఉల్లిపాయ, టమాటా, లేకపోతే మన ఈ ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా తోటి ఇప్పుడు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ తోటే మీరు బఠానీ వేసుకుని కూడా ఇలాగే బఠానీ రైస్ కూడా చేసుకోవచ్చు. పుదీనా చట్నీ ప్రిపేర్ చేసుకుని, అంటే ఒక పుదీనా కట్ట, ఒక కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ, జీలకర్రతో పాటు దాన్ని మిక్సీ పట్టి ఉప్పుతో కలిపితే ఒక పుదీనా చట్నీ రెడీ అవుతుంది. ఆ పుదీనా చట్నీని కూడా ఉడకపెట్టుకున్న అన్నంలో కలిపితే అది మామూలుగా మనకి టమ్మీకి కూడా పుదీనా చాలా మంచిదని చెప్తారు కాబట్టి హెల్త్ వైజ్ బాగుంటుంది. అరోమా ఇష్టపడే వాళ్ళకి డబ్బా మూతీగానే మీ పిల్లవాళ్ళ చుట్టుపక్కలే మిగతా పిల్లలందరూ వస్తారు అని చెప్పడానికి ఆశ్చర్యపోకర్లేదు. మరో విషయం ఏంటంటే, ఏదైనా సరే రైస్ తినట్లేదు అని కంప్లైంట్ చేసినప్పుడు మనం ఇలా కలర్ఫుల్గా, న్యూట్రిటివ్గా మనం వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఏవైనా వండి పెడితే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇప్పుడు చూడండి ఒక్కసారి కార్న్ రైస్. ఇందులో మీరు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు పులుపు తినడం ఇష్టపడితే సి విటమిన్ కాబట్టి ఒక నిమ్మకాయ చెక్కని 4-5 డ్రాప్స్ వేసి కూడా ఇస్తే అది 4-5 గంటలు ఉన్నా సరే అది చాలా చక్కగా మంచి టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్లో. సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. కార్న్ రైస్ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో క్విక్గా అయిపోయే టేస్టీ హెల్దీ కార్న్ రైస్. సో చూసారు కదా, ఇది మన కార్న్ రైస్. ఇలాగే సీజనల్గా వచ్చే ప్రతి వెజిటబుల్ తోటి మీరు వెరైటీ రుచులు అందించవచ్చు మీ పిల్లలకి. నేను మరొక రైస్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.